ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ వీడియోలో మనము ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నాం యూనిట్ 3లో. ఇప్పుడు సెకండ్ మోడల్ చూసుకుందాం. ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ప్లేన్ ఏబీసీ ఆఫ్ సైడ్ 40 mm హ్యాజ్ ఇట్స్ ప్లేన్ ప్యారలల్ టు వీపీ అండ్ 20 mm అవే ఫ్రమ్ ఇట్. ఒక ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది డ్రా చేయమన్నాడు. దాని యొక్క సైడ్ వచ్చేసి 40 mm అంట. ఇది వచ్చేసి ప్యారలల్ టు హెచ్పీ అన్నాడు. 20 mm అవే ఫ్రమ్ ఇట్, అక్కడి నుంచి 20 mm అవే ఫ్రమ్ ఇట్ అని రాయమన్నాడు. ఇట్ డ్రాస్ ప్రొజెక్షన్స్ ఆఫ్ వెన్ వన్ ఆఫ్ ఇట్ సైడ్ ఈస్ పర్పెండిక్యులర్ టు హెచ్పీ, అదే ప్యారలల్ టు హెచ్పీ. నెక్స్ట్ ఇంక్లైన్డ్ అట్ హెచ్పీ అట్ ఎంత యాంగిల్ 45 degrees యాంగిల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం చూడండి, ఇక్కడ మనం ఈ నోట్ పాయింట్స్ అనేవి ప్రతి దాంతో మనకు యూజ్ అవుతాయి. ప్యారలల్ టు హెచ్పీ ఇక్కడ ఏమన్నాడు వాడు, ప్యారలల్ టు వీపీ అన్నాడు. ప్యారలల్ టు వీపీ అంటే దాని యొక్క డయాగ్రామ్ అనేది రెఫరెన్స్ లైన్ పైన వస్తుంది అనమాట. దాని యొక్క అంటే ఈక్విలేటర్ యాంగిల్ వచ్చేసి రెఫరెన్స్ లైన్ పైన వస్తుంది. 20 mm అవే ఫ్రమ్ ఇట్ అంటే ఆ డయాగ్రామ్ నుంచి 20 mm అనమాట. ఇట్స్ సైడ్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ప్లేన్ వెన్ వన్ ఆఫ్ ఇట్ సైడ్ ఈస్ పర్పెండిక్యులర్ టు హెచ్పీ. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అనేది ట్రయాంగిల్ అనేది చూడండి, ట్రయాంగిల్ అనేది ఇలా గీస్తాం అనుకోండి. ట్రయాంగిల్ అనేది ఇలా గీస్తే ఇది వచ్చేసి మనకు ప్యారలల్ టు హెచ్పీ కదా. అదే మనం పర్పెండిక్యులర్ టు హెచ్పీ అంటే ఏంది, ఇలా అడ్డంగా గీస్తే ఇది వచ్చేసి పర్పెండిక్యులర్ టు హెచ్పీ ఇలా అనమాట. ఇప్పుడు అర్థమైంది క్లియర్గా అనుకుంటా. ఇప్పుడు ఇంక్లైన్డ్ టు హెచ్పీ, ఇంక్లైన్డ్ టు హెచ్పీ అంటే వీపీలో గీయాలి. వీపీ అంటే ఏంటి అంటే పైన గీయాలి. రెఫరెన్స్ పైన అనేది మనకు వస్తుంది అనమాట యాంగిల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, వీపీ అంటే మనకు ఇక్కడ వీపీ ఇచ్చింది యాంగిల్, అప్పుడంతా హెచ్పీలో వస్తుంది. అంటే ఇక్కడ యాంగిల్ అనేది వచ్చి ఇక్కడ ట్రయాంగిల్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ట్రయాంగిల్ అనేది గీద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంది, పర్పెండిక్యులర్ టు హెచ్పీ కదా. హెచ్పీలో పర్పెండిక్యులర్ అంటే దీని యొక్క డయాగ్రామ్ అనేది ఎలా వస్తుంది, నార్మల్గా అయితే ప్యారలల్ అంటే ఇలా వస్తుంది ట్రయాంగిల్ అనేది, అదే పర్పెండిక్యులర్ అంటే ఇలా వస్తుంది. ఇంత 40 mm పెట్టి గీద్దాం. 40 mm ట్రయాంగిల్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనము 40 mm పెట్టుకోవాలి. 40 mm తీసుకొని ఇక్కడ వన్ ఎండ్ దగ్గర ప్లేస్ చేసి ఆర్క్ అనేది డ్రా చేయాలి. నెక్స్ట్ అనదర్ ఎండ్ దగ్గర ప్లేస్ చేసి ఆర్క్ అనేది డ్రా చేస్తాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇవన్నీ వచ్చేసి మనం జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తే దీన్ని మనము ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఇది వచ్చేసి సింపుల్ మెథడ్ అనమాట. ఇలా డ్రా చేయడం సింపుల్ మెథడ్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి ఆర్క్స్ అనేవి మనం జాయిన్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇక్కడ మిడిల్ పాయింట్లో వచ్చేసి మనము జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు వాడేమన్నాడు, నెక్స్ట్ అవే 20 mm అవే ఫ్రమ్ ఇట్ అన్నాడు కదా. 20 mm అవే ఫ్రమ్ ఇట్ అన్నాడు కాబట్టి చూడండి, ఇక్కడ నుంచి 20 mm ఫస్ట్ రెఫరెన్స్ లైన్కి జాయిన్ చేద్దాం. జాయిన్ చేసిన ఇక్కడ కూడా రెఫరెన్స్ లైన్కి జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి 20 mm అన్నాడు కదా. 20 mm గీయండి. 20 mm ఇక్కడ కూడా సేమ్ 20 mm గీసిన తర్వాత ఇది 2 అనేది మనం జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తే మనకు ఇప్పుడు మనం నేమింగ్ ఇవ్వాలి. నేమింగ్ ఇవ్వడం మనకు తెలుసు కదా, ఇది 40 ఇది వచ్చేసి 20 కదా. నేమింగ్ అంటే చూడండి మనకు ఎలా అంటే అలా వేయచ్చు. ఇప్పుడు పైన ఇస్తే మనం బార్లు వేయాలి, ఏ బార్, బి బార్, సి బార్. ఇక్కడ 2 ఇలా ఇచ్చినాం కాబట్టి మనం ఇక్కడ ఏమి వేయాలి, ఫస్ట్ ఏదైతే మనకు పైన ఉంటే అది వేయాలి. బి బార్ బ్రాకెట్లో కింద అయితే బార్లు ఉండవు, బి బ్రాకెట్ ఏ, ఇక్కడ వచ్చేసి ఓన్లీ సి. ఇలా మనం డ్రా చేస్తాం. ఇది XY అనుకుంటాం రెఫరెన్స్ లైన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని పైన వచ్చేసి వీపీ, కింద వచ్చేసి వీపీ అనుకుంటాం. ఇది మీ డయాగ్రామ్లో గీయడం అవసరం లేదు, నేను ఊరికే జస్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ సేమ్ ఇలానే రెఫరెన్స్ లైన్ గీస్తాం. రెఫరెన్స్ లైన్ డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏంది, ప్యారలల్ టు హెచ్పీ అన్నాడు కదా. ప్యారలల్ టు హెచ్పీ అంటే దీని యొక్క డయాగ్రామ్ అనేది ఇలా ఉండదు, రివర్స్ మాదిరి ఉండదు. ప్యారలల్ టు హెచ్పీ అన్నాడు కాబట్టి డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుందో చూడండి. ఇలా తీసుకుంటాం, 40 mm తీసుకున్న తర్వాత ఈ 40 mm ఇక్కడ పెట్టుకొని 40 mm పెట్టుకున్న ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఒక ఆర్క్. ఈ ఆర్క్ అనేది కన్ఫామ్గా మనకి ఇంటర్సెక్ట్ కావాలి అనమాట. ఈ ఆర్క్ అనేది కన్ఫామ్గా ఇంటర్సెక్ట్ అయితే దాన్ని మనం జాయిన్ చేస్తాం. ఇలా జాయిన్ చేసిన తర్వాత వాడు ఇంకేమన్నాడు, రెఫరెన్స్ లైన్కి
జాయిన్ చేయాలి. అక్కడి నుంచి 20 mm ఫ్రమ్ ఇట్ అన్నాడు, అక్కడి నుంచి 20 mm అన్నాడు కదా, ఆ 20 mm అనేది డ్రా చేద్దాం. 20 mm అన్నాడు, ఇక్కడ నుంచి 20 mm. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ నుంచి 20 mm, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ నుంచి 20 mm. ఇలా డ్రా చేసిన తర్వాత ఇవన్నీ మనం జాయిన్ చేద్దాం. ఇవన్నీ వచ్చేసి మనం జాయిన్ చేద్దాం. జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ నేమింగ్ ఇవ్వాలి కదా. నేమింగ్ ఇది ఇలా అయినా గీయొచ్చు, ఈ మెథడ్ అయినా సింపుల్ మెథడ్లో, లేదంటే 60 degrees పెట్టుకొని మనం గీయొచ్చు. ఎందుకంటే ఈక్విలేటర్ ట్రయాంగిల్లో మనకి ఎంత మొత్తం వచ్చేసి 180 degrees కదా, అంటే 60 + 60 అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క యాంగిల్ వచ్చేసి 60 ఉంటుంది. కాబట్టి మీరు 60 అయినా పెట్టుకొని అయినా గీయొచ్చు అనమాట. లేదంటే ఇది సింపుల్ మెథడ్, 40 తీసుకున్నామా, నెక్స్ట్ రౌండర్ పెట్టి ఇక్కడ ఆర్క్స్ వేసేసి జాయిన్ చేసినామా, ఇది అనేది ఈజీ మెథడ్. నెక్స్ట్ ఇక్కడ A బార్, B బార్, C బార్ అని నేమింగ్ ఇచ్చిన. ఇక్కడ ఏమిస్తా, A B, ఎప్పుడైనా రెఫరెన్స్ లైన్ కింద వచ్చేసి ఇలానే ఇస్తాం. C ఇది 20 mm, ఇది వచ్చేసి 40 mm. ఇలా మనము ఈ సెకండ్ ప్యారలల్ టు HP కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంక్లైన్ టు HP అంటే చూడండి, ఇంక్లైన్ టు HP అంటే ఏమని చెప్పినాం, ఇంక్లైన్ టు HP అట్ an angle 45 degrees. ఇంక్లైన్ టు HP అంటే అట్ యాంగిల్, ఇంక్లైన్ టు HP అంటే మనం VPలో ఇస్తాం. VP అంటే ఏంది, పైన ఉంది కదా, VP అంటే మనకు పైన రెఫరెన్స్ లైన్ పైన, అంటే రెఫరెన్స్ లైన్ పైన వచ్చేసి మనము 45 degrees ఇచ్చింది కాబట్టి మనం 45 degrees ఇద్దాం. ఇంక్లైన్ టు HP అట్ an 45 degrees. HPలో ఇస్తే మనం VPలో అనేది మనకి ఇవ్వాలి. ఇప్పుడు VPలో వచ్చేసి మనం 45 degrees యాంగిల్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి 45 degrees కదా, 45 degrees ఓకేనా, Y అనుకున్నాం. 45 degrees గీసుకొని 45 degrees ఇలా గీసిన. ఇక్కడ నుంచి మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది డ్రా చేయాలి. ఇక్కడ నుంచి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చూడండి, మనకి ఎంత ఇచ్చిండు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వచ్చేసి మనకు 40 కదా ఇచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నా, ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నా. ఇక్కడ నుంచి మనము డిస్టెన్స్ తీసుకొని 40 mm. డిస్టెన్స్ తీసుకొని ఆర్క్, ఇక్కడ కూడా సేమ్ ఆర్క్ వేసిన తర్వాత ఇవి జాయిన్ చేయడమే. ఇవి జాయిన్ చేస్తే సరిపోద్ది. ఇవి ఇలా అన్నీ అనేది కనెక్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ మనకు రెఫరెన్స్ లైన్కి జాయిన్ చేయాలి. రెఫరెన్స్ లైన్ చూడండి, రెఫరెన్స్ లైన్కి జాయిన్ చేద్దాం. ఇలా జాయిన్ చేసిన తర్వాత వాడేమన్నాడు, ఇక్కడ నుంచి అవే ఫ్రమ్ ఇట్ 20 mm అవే ఫ్రమ్ ఇట్ అన్నాడు కదా, అంటే ఇక్కడ నుంచి 20 mm తీసుకోవాలి. తీసుకున్నా, నెక్స్ట్ 20 mm తీసుకున్నా, మళ్ళీ 20 mm తీసుకున్నా. తీసుకున్న తర్వాత ఇక్కడ నేమింగ్ ఇద్దాం, ఏ బార్, B బార్, C బార్. ఎందుకంటే రెఫరెన్స్ లైన్ పైన ఉంటే మనకు కన్ఫామ్గా బార్లో యూజ్ చేస్తాం. ఇక్కడ స్ట్రైట్గా అంటే A, ఇక్కడ స్ట్రైట్ C, ఇక్కడ B, ఇలా అనేది మనం ఇస్తాం. ఇది వచ్చేసి 20 mm, ఇది వచ్చేసి 40 mm. ఇది మనకు థర్డ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఇదనమాట. దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ క్వశ్చన్ ఇన్ థర్డ్ యూనిట్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్. నెక్స్ట్ వీడియోలో న్యూ స్టేజ్ అనేది డయాగ్రామ్స్లో ఎలా గీయాలో చూద్దాం. This is about this video. Thank you. Please like and subscribe my channel. Thank you.